హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఒక 3-4 అవర్స్ బ్యాక్ ఒక పాట రిలీజ్ అయింది. ఆ పాట నాకు భలే నచ్చింది. దాని గురించి ఒక వీడియో చేసి మీ అందరికీ చెప్పాలని నాకు అనిపించింది, అందుకే చేస్తున్నాను. పాట ఏంటంటే కుబేరా సినిమా శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్ గారు అలాగే నాగార్జున గారు దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ పాటని రాసిన వ్యక్తి గురించి మెయిన్ నాకు బాగా నచ్చింది భాస్కర్ భట్ల గారు, లిరిక్ రైటర్, చాలా బాగా రాశారు. ఆయన గురించి మళ్ళీ మాట్లాడతాను. అండ్ ఈ పాట రిలీజ్ అయిన వెంటనే విన్నాను. కొద్దిగా కాపీ ట్యూన్స్ లాగా అనిపించినా కూడా ఓవరాల్గా పాట బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి పాట ఇచ్చారు. శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్ ఎలాగో బాగుంటుంది. దాని గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ శేఖర్ మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇంతకుముందు అంతా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటతో ఆయన గౌరవం పెరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మేజర్ థింగ్ వచ్చేసి దీంట్లో ఈ పాటని ధనుష్ గారే పాడారు. చాలా బాగా పాడారు. ఆ పాటని ఎంత ఫ్లూయెంట్గా తెలుగులో పాడారా, తెలుగు ఇంత బాగా వచ్చా అని అనిపిస్తుంది మనకు. కానీ సంగీతానికి భాష లేదు, అయినా కూడా తెలుగు తెలుసుకొని ఆ పదాన్ని ఎలా పలకాలో కరెక్ట్గా పాడాడు. అండ్ మేజర్ అసలు నాకు బాగా నచ్చిన విషయం ఈ పాటలో లిరిక్స్ ఎంత బాగా రాశారంటే భాస్కర్ భట్ల గారు, అవి మీకు కొద్దిగా వినిపిస్తాను, వినండి. వన్ డే హీరో నువ్వే ఫ్రెండ్, నీకోసమే డప్పుల సౌండ్, అసలు తగ్గ కట్టే ఉండు, మొక్కుతారు కాళ్ళు రెండు, నిన్ను చూస్తున్నది చూడు ఊరు మొత్తం దేవుడిలాగా, వన్ వేలో నువ్వు వెళ్ళినా ఆపరు నిన్ను అందరిలాగా, రథం మీద నువ్వు అలా దూసుకెళ్తుంటే అబ్బో సీఎం పిఎం ఎదురే వచ్చినా నువ్వు సలాం కొట్టాల్సిన పని లేదు, ముందరలాగా నిన్ను అంత ఈజీగా కలవలేరు, నీతో ఫోటో దిగాలంటే సచ్చేంత పని అవుతుంది అని పల్లవి రాశారు. అంటే మనం ఒకవేళ ఒక మనిషి చనిపోయిన తర్వాత వన్ డే హీరో అంటే ఆ రోజు అతని హీరో, అతని గురించి అందరూ గొప్పలే మాట్లాడుకుంటారు. అతను తీసుకెళ్తున్నప్పుడు వన్ వేలో ఎలా వెళ్తున్నా కూడా ఎదురు వచ్చే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. మనం వెళ్తున్నప్పుడు సీఎం పిఎం ఎదురు వచ్చినా కూడా మనం లేచి సలాం కొట్టాల్సిన అవసరం లేదు. అంత బాగా రాశారు. చరణం చూసుకుంటే చూస్తూ మారింది నీ రేంజు ఈ రోజున, నిన్ను అందుకోవాలంటే సరిపోదు ఏ నిచ్చినా, సొమ్ములైనా సోకులైనా తలంచువా నీ ముందర, నిన్నే కొనే ఐసా పైసా ఈ లోకంలో ఏడుందిరా, నిన్నే తిట్టి గల్లా పట్టి సతాయించే సారేరురా, చూస్తూ మారింది నీ రేంజు. అప్పుడు దాకా ఒకవేళ అతను తప్పులు చేస్తున్నా లేకుంటే ఇలాంటి గొప్ప పనులు చేస్తున్నా, అతనికి ఏ రేంజ్ లేకపోయినా చనిపోయిన తర్వాత అతని గురించి అందరూ గొప్పలే మాట్లాడుకుంటారు. నీ రేంజ్ మారిందని ఆయన అర్థం. నిన్ను అందుకోవాలంటే సరిపోదు ఏ నిచ్చెన, అందుకోవాలంటే ఇక్కడ ఏం చేసినా మనం అందుకోలేము అతన్ని, సొమ్ములైనా సోకులైనా తలంచవా నీ ముందర, నిన్ను కొని ఐసా పైసా ఈ లోకంలో ఏడుందిరా, నిన్ను తిట్టి గల్లా పట్టి సతాయించే సారేరా. మనం ఒకవేళ జాబ్ చేస్తున్న ఏదైనా పనులు ఉన్నా మన పైన ఉండేవాళ్ళు మనల్ని సతాయించాలంటే మన పని నచ్చకపోతే మనల్ని తిడతారు, లేకపోతే సతాయిస్తారు, ఆ బాధే లేదు చచ్చిపోతే అని. అంత చాలా ఆధ్యాత్మికతని మనకు చాలా సింపుల్ లైన్స్లో మనకు అర్థమయ్యేటట్టు రాశారు. ఈ పాట వినగానే మనకు ఏంది పాట అనిపిస్తుంది, కానీ దాంట్లో లిరిక్స్ అర్థం చేసుకోండి, చాలా బాగా నచ్చుతుంది. నేను రికమెండ్ చేస్తాను ఈ పాటని అదే పనిగా వినమని. మన లైఫ్లో మనం ఎంత ఒదుగుండాలి, ఎంత బాగుండాలి ముందే తెలుసుకోమని అర్థం. నీతోటి మాట్లాడి గెలిచే దమ్మే లేదేవాడికి, స్వర్గం అది నీ జోబులోనే ఉంది, బాధే లేదైనట్టుకి, ఏరోప్లేన్ అయినా రాకెట్ అయినా నీ కాళ్ళ కింద ఎగరాల్సిందే, ఎంతోడైనా తలెత్తి అలా నిన్ను చూడాల్సిందే, తలరాతని చింపి మళ్ళీ రాసేసుకొని నీకు నచ్చినట్లు. మనం ఒకవేళ చనిపోయిన తర్వాత మళ్ళీ మనం పుట్టుతామని అది నిజమైతే అది మనకు తెలుస్తుందేమని ఆయన అనుకొని నీకు నచ్చినట్టు నువ్వు రాసుకోమని చెప్తున్నాడు అనమాట. అది విషయం. స్వర్గం అయినా నీ జోబులో ఉంటుంది, ఏరోప్లేన్ అయినా నీ కాళ్ళ కింద ఎగరాల్సిందే. అంటే చనిపోయిన వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి, చనిపోయినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడుకుంటాం, ఆయన రేంజ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటలో మనకు కళ్ళకు కట్టినట్టు పూర్తిగా అర్థమయ్యేటట్టు రాశారు. ఆయన లిరికల్ వీడియో రిలీజ్ అయింది, చాలా బాగుంది. ధనుష్ గారు అయితే దీంట్లో పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసేశారు. నేషనల్ అవార్డు ఊరికి ఇచ్చేది కదా. అండ్ శేఖర్ కమ్ముల గారు అండ్ శేఖర్ మాస్టర్ గారు, శేఖర్ కమ్ముల గారు మంచి సినిమాలే తీస్తారు. అండ్ శేఖర్ మాస్టర్ గారికి మంచి కొరియోగ్రఫీ చేసి ఈ పాటకి ఆయనకి ఆ నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను ఈ పాటతో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పాట నేనండి ఒకసారి. బాయ్.